ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 134వ శ్లోక వివరణ. రాజరాజేశ్వరి రాజిదాయిని రాజివల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ముందుగా రాజరాజేశ్వరి అంటే రాజులకు రాజులైన వారిని పరిపాలించేది. చంద్రుని యొక్క యజమాని అయిన శివునికి భార్య అని అర్థం చెప్పవచ్చు. రాజులు, మహారాజులు, చక్రవర్తులను పాలించేవారు, శాసించేవారు దేవతలు. అటువంటి దేవతలతో కూడా అర్చించబడేది జగన్మాత. రాజులు, యక్షులకు రాజు కుబేరుడు. అటువంటి కుబేరుని చేత అర్చించబడింది. పంచదశి మహామంత్రాన్ని జపించి తరించిన వారిలో కుబేరుడు కూడా ఒకడు. అటువంటి వారిచే కూడా అర్చించబడింది. రాజు అంటే ప్రజలను పరిపాలించేవాడు, రంజింపచేసేవాడు. రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. రాజరాజు అంటే చంద్రునికి యజమాని అంటే శివుడు అని అర్థం వస్తుంది. ఈ రాజరాజునకు ఈశ్వరి అంటే శివునికి ప్రాణేశ్వరి అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ రాజులను పైనుండి పరిపాలించే అష్టదిక్పాలక త్రిమూర్త్యాదులు రాజరాజులవుతారు. మళ్ళీ ఈ రాజరాజులు సర్వ జగత్పరి పరిపాలనాధికారి అయినటువంటి అమ్మవారిచే పరిపాలితులే. కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరి. ఈమెను శ్రీ విద్యా షోడశాక్షరి మంత్ర విద్యాది దేవతగా కూడా చెప్తారు. తర్వాతి నామము రాజ్యదాయిని అంటే రాజ్యాన్ని ప్రసాదించునది అని. సృష్టి ఆరంభంలో త్రిమూర్తులను ఆవిర్భవింపచేసి వారికి సృష్టి స్థితి లయలను అప్పగించింది. తన భక్తులకు, ఉపాసకులకు, శ్రేష్ఠులకు వారి అర్హతను బట్టి, దీక్షా బల సామర్థ్యాలను బట్టి వారికి రాజ్యాలను ఇస్తుంది. ఈశ్వరునికి కైలాసం, విష్ణువుకు వైకుంఠం, బ్రహ్మకు సత్యలోకం, ఇంద్రునికి అమరావతి మొదలగునవి. పైన తెలిపినవి అన్నీ పైకి రాజ్యాలుగా కనిపించినా ఈ రాజ్యాలకు ఆధ్యాత్మికమైన అర్థం వేరే ఉంది. దీన్నే స్వరాజ్యం లేదా స్వరాజ్యం అంటారు. స్వ అంటే తనకు సంబంధించిన, రాజ్యం అంటే ప్రభుత్వం అంటే ఆత్మ సామ్రాజ్యం అని అర్థం. అంటే ఆత్మోన్ముఖమైనటువంటి బుద్ధి చెప్పినట్లుగా వినే మనసు ఆజ్ఞలను పాటించే జ్ఞానేంద్రియాలతో సమన్వయపరుచుకుంటూ పనిచేసే కర్మేంద్రియాలు. ఇటువంటి చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యానికి తన భక్తుని అధిపతిగా చేస్తుంది. ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావలసింది ఏదీ లేదు. దీన్నే యోగ జీవనం అంటారు. బ్రతికినన్నాళ్ళు ఈ యోగ జీవన యాత్రలో యాత్రకునిగా జీవితాన్ని పవిత్రవంతం చేసుకుంటూ చిట్ట చివరకు పరమాత్మ దర్శనంతో సాధకుడు పరమానందమైన పరమపదాన్ని పొందుతాడు. ఆత్మ సామ్రాజ్యం అంటే తనకు సంబంధించిన సామ్రాజ్యం అని అర్థం చెప్పుకుంటే అమ్మవారు తన భక్తులను తన దగ్గరకు చేర్చుకొని తన పరివారంలో ఒకరిగా చేసుకుంటుంది. అప్పటి నుండి భక్తుడి వల్ల జరిగే పనులన్నీ కూడా అమ్మవారి పర్యవేక్షణలో, నియంత్రణలోనే జరుగుతాయి. అంటే ఆ భక్తుడు విశ్వప్రభుత్వ నిర్వహణకు ఉత్తమ వాహికగా పనిచేస్తాడన్నమాట. ఇలా ఉన్నవారు స్వర్గం ఉన్నట్లే వారికి. స్వర్గం అనే పదము సు ప్లస్ వర్గం అనే 2 పదాల కలయిక. అప్పుడు మిత్ర పరిజనాదులు, వస్తు వాహనాది సౌకర్యాలు అన్నీ తనకు అనుకూలంగా శ్రేయస్సు కలుగచేసేవిగాను ఉండే వర్గాన్ని కలిగి ఉండడం అని ఈ సువర్గ పదం సూచిస్తుంది. ఈ స్వర్గలోక సౌఖ్యాలను ఇస్తుందని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాతి నామము రాజ్యవల్లభ. ఇప్పుడు పైన చెప్పిన రాజ్యాలు ప్రియంగా కలది అని. రాజ్యములకు వల్లభ అంటే ప్రభవి, రాజు, పరమేశ్వరి. చిన్న చిన్న రాజ్యాలకే కాదు, లోకాలకు ప్రభ్వి, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకురాలు. జగత్తంతా ఆమె ఆధీనంలోనే ఉంటుంది. రాజ్యం అంటే చతుర్దశ భువనాలతో అష్టదిక్పాలక త్రిమూర్త్యాది దేవతల ప్రాతినిధ్యంతోనూ నిర్వహింపబడే విశ్వ సామ్రాజ్యం అన్నమాట. దీనికంతకు ఏకైక అధినాథురాలు కాబట్టి అమ్మవారు రాజ్యవల్లభ అయింది. వల్లభ అనే పదానికి రాజ్ఞిగా బృహత్తర బాధ్యతలను అత్యంత ప్రేమానురాగలతో నిర్వహించున్నది అని కూడా ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. పరమేశ్వరి శ్రీచక్ర నాయిక
అంటే శ్రీచక్రానికి రాజరాజు, చక్రవర్తి, సామ్రాజ్ఞి. శ్రీచక్రంలో ఉండే వివిధ ఆవరణలలో ఉండే దేవతలు ఈమెకు లోబడి ఉండేవారే. అందుచేతనే అమ్మ రాజవల్లభ అని పిలువబడుతోంది. తర్వాతి నామం రాజకృప, అంటే విరాజుల్లనది, దయగలిగినది అని. ఆ దేవి కరుణ ఉంటే మూగవాడు కూడా మాట్లాడతాడు, కుంటివాడు కూడా కొండలు పర్వతాలు అధిగమించగలుగుతాడు. ఇంతకుముందు నామము రాజ్యవల్లభలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వం గురించి చెప్పబడింది. ప్రస్తుత నామంలో అమ్మవారి దయను గురించి చెప్పబడింది. అంటే విశ్వంలోని సమస్త జీవజలానికి ఏవేవి ఏ వేళల్లో అవసరమో ఆయా విధాలుగా ఆయా అవసరాలన్నీ కూడా కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ ఆహార పానీయాదుల రూపంలోనూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది కార్యనిర్వహణలోనూ బాధ్యతగా ఉండి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపచేస్తోంది అమ్మవారు. కాబట్టి ఆమె కృప చతుర్దశ భువనాదుల్లో వ్యాపిస్తూ విరాజిల్లుతోంది. కాబట్టే అమ్మవారు రాజకృప అయింది. విరాజిల్లు దయాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజులు కూర్చునే సింహాసనాల యందు తనను ఆశ్రయించిన వారిని ఉంచునది. ఎవరు? అమ్మవారు. పరమేశ్వరి ఎవరినైతే అనుగ్రహిస్తుందో వారిని బహువిధ ప్రజ్ఞాశాలిగా చేస్తుంది, సర్వాధికుడిగా కూడా చేస్తుంది. చదువురానివాడు, అక్షరజ్ఞానహీనుడు, అడవిలో గొర్రెలు కాచుకునే కాళిదాసును మహాకవిగా అనుగ్రహించింది అమ్మవారు. తననే నమ్ముకొని సాగించే భక్తులకు రాజ్యాధిపత్యాలను ప్రసాదించే ఉన్నతాధికారం కలది అమ్మవారు అని ఈ నామం సూచిస్తోంది. నివేశము అంటే గృహం అనే అర్థం చెప్పుకుంటే ఈ నామానికి తనను ఆశ్రయించిన వారికి తననే వాళ్ళకు ఇల్లుగా చేయున్నది అనే ఇంకో అర్థం కూడా వస్తుంది. ఈ నామంలో నిజ పదాన్ని అంటే నీ ప్లస్ జా అని విడదీస్తే నీ అంటే లేని, జా అంటే జననం అనే అర్థాలుగా చెప్పుకుంటే తన భక్తులను జననం లేనటువంటి ఆశ్రమం గల వారిగా చేయునది అని మరో అర్థం కూడా వస్తుందన్నమాట. మానవ జన్మ దాకా శరీర ఆవశ్యకత ఉంటుంది, కానీ అటుపైన శరీర అవసరం లేకుండా కూడా జీవించే దేవ, యక్ష, కిన్నర, కిం పురుషాది జాతుల వారు కూడా ఉంటారు. బ్రహ్మ అన్నా బ్రహ్మలోకమన్నా ఒకటే ఈ కషలోని వారికి అని ఈ అర్థమైనా చెప్పవచ్చు. లేదా జన్మలేని మోక్షస్థితికై తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు లేకుండా తన పీఠం వద్దే వసింపచేయున్నది అనే అర్థం కూడా చెప్పవచ్చు. తనను నమ్ముకున్న భక్తులకు రాజ్యాధిపత్యాన్ని, పదవులను ప్రసాదించున్నది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.